హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిస్టమ్ డిజైన్ సిరీస్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నారు, బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకున్నారు, రియాక్ట్ నేర్చుకున్నారు, నోడ్ జేఎస్ నేర్చుకున్నారు, ఎక్స్ప్రెస్, మోంగోడిబి ఇలా అన్ని నేర్చుకున్నారు. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేశారు. బట్ మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి ఆర్ ఎల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే సిస్టమ్ డిజైన్ కూడా 100% నేర్చుకోవాలి. సో ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ చేస్తాయి అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తారో క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది డే 1 ఆఫ్ సిస్టమ్ డిజైన్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజ్ లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు అండ్ హోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని మీ ఫ్రెండ్స్ 10 మెంబర్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీథింగ్ వర్క్స్ పర్ఫెక్ట్లీ అండ్ మీకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది, నా అప్లికేషన్ సూపర్ గా వర్క్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఇమేజిన్ ఆ అప్లికేషన్ ని నెక్స్ట్ డే 10 మెంబర్స్ కాదు 10,000 మెంబర్స్ యూస్ చేస్తే అప్పుడేం జరుగుతుంది? మీ సర్వర్ ఇంకా రన్ అవుతుందా? డేటాబేస్ సర్వైవ్ అవుతుందా? ఇమేజెస్ ఎక్కడ సేవ్ అవుతాయి? రిక్వెస్ట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? క్రాష్ అయితే యాప్ రికవర్ ఎలా అవుతుంది? ఇవన్నీ కోడింగ్ క్వశ్చన్స్ కావు, ఇవన్నీ సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ సిస్టమ్ డిజైన్? ఇప్పుడు అఫీషియల్ డెఫినేషన్ చూద్దాం. సిస్టమ్ డిజైన్ అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి ముందు అది ఎలా వర్క్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అని కంప్లీట్ గా ప్లాన్ చేయడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ డిజైన్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. బిల్డింగ్ కి బ్లూ ప్రింట్ ఎలా ఇంపార్టెంటో సాఫ్ట్వేర్ కి సిస్టమ్ డిజైన్ అంతే ఇంపార్టెంట్. సపోజ్ మనం ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేస్తున్నాం అనుకుందాం. కోడింగ్ స్టార్ట్ చేయక ముందు మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్ చేయాలి. అసలు అప్లికేషన్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాము, ఎవరు యూస్ చేస్తారు, అప్లికేషన్ లో ఏం ఫీచర్స్ ఉండాలి, ఫోటోస్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, వీడియోస్ ఎక్కడ సేవ్ అవ్వాలి, యూజర్స్ ఎలా లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ ఎలా వెరిఫై చేయాలి, మెసేజెస్ ఎలా పంపాలి, సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి, ఇలా వందల క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. వీటికి ఆన్సర్స్ డిసైడ్ చేయడమే సిస్టమ్ డిజైన్. అండ్ ఆ డెసిషన్స్ ని ఫాలో అయ్యి కోడ్ రాయడాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటాము. సిస్టమ్ డిజైన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేస్తారు. రిక్వైర్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, అంటే అప్లికేషన్ ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో సైన్ అప్, లాగిన్, అప్లోడ్ ఫోటో, లైక్, కామెంట్, ఫాలో, సెర్చ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే వాట్ ద సిస్టమ్ షుడ్ డూ అనేది ఫంక్షనల్ రిక్వైర్మెంట్. సెకండ్ వచ్చేసి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఇవి ఫీచర్స్ గురించి కాదు, ఫీచర్ క్వాలిటీ గురించి చెప్తాయన్నమాట. ఎగ్జాంపుల్, ఫోటో అప్లోడ్ అనేది ఫీచర్, 2 seconds లో ఫాస్ట్ గా ఫోటో అప్లోడ్ అవ్వాలి అనేది క్వాలిటీ. లాగిన్ అనేది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అండ్ 5 million లాగిన్స్ ని హ్యాండిల్ చేయాలి అనేది నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఇవన్నీ అప్లికేషన్స్ క్వాలిటీని డిఫైన్ చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద క్వాలిటీ అట్రిబ్యూట్స్ లైక్ స్కేలబిలిటీ, అవైలబిలిటీ, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్, లేటెన్సీ, ఫాల్ట్ టాలరెన్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్కటి డీటెయిల్ గా చూద్దాం. ఆఫ్టర్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ తర్వాత ఇంకా 2 మేజర్ థింగ్స్ వచ్చేసి కన్స్ట్రైంట్స్ అండ్ ట్రేడ్ ఆఫ్స్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ కి లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ బడ్జెట్ 50,000 మాత్రమే, స్టోరేజ్ 10 TB మాత్రమే ఉండాలి, టైం ఓన్లీ 6 months, ఓన్లీ AWS మాత్రమే యూజ్ చేయాలి, ఇలా కొన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయి అనమాట. సో ఆ కన్స్ట్రైంట్స్ వల్ల డిజైన్ లో చేంజెస్ వస్తాయి అండ్ దాని వల్ల ట్రేడ్ ఆఫ్స్ జరుగుతాయి. ట్రేడ్ ఆఫ్స్ అంటే ఒకటి ఇచ్చి ఇంకోటి తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ బైక్ కొన్నారనుకోండి, ఫాస్ట్ గా వెళ్తుంది బట్ మైలేజ్ వస్తుందా? లేదు. సేమ్ అలాగే మీకు వెరీ ఫాస్ట్ డేటాబేస్ కావాలి బట్ దానికి ర్యామ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతో బడ్జెట్ పెరుగుతుంది అనమాట. సో దీన్ని ట్రేడ్ ఆఫ్స్ అంటారు. ఒకటి సాక్రిఫైస్ చేసి ఇంకో దాని నుండి అడ్వాంటేజెస్ తీసుకోవడం. సో వీడియో నుండి ఒక డెఫినేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ డిజైన్ అంటే కోడింగ్ కాదు, సిస్టమ్ డిజైన్ అంటే ప్లానింగ్. సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయడానికి ముందు అది ఎలా వర్క్ చేయాలి, ఫ్యూచర్ లో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇలా కంప్లీట్ గా ఆలోచించి డిజైన్ చేయడం అనమాట. ఈ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే నెక్స్ట్ వీడియోస్ లో వచ్చే ప్రతి కాన్సెప్ట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది.